నిన్న మీ అత్తయ్య గారు మావయ్య గారితో ఫోన్లో చాలాసేపు మాట్లాడాను. వాళ్లు కూడా నేను చూడ్డానికి త్వరలోనే వస్తారంట. వాళ్ళొచ్చిన తర్వాత రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తాం. అవును లావణ్య, నిన్న నన్ను కూడా ఫోన్లో చాలాసేపు తిట్టారు. అమూల్య, స్కెచ్ నువ్వే వేయాలి. నువ్వు మంచి పెయింటరు కదా. అలాగే వేస్తాను పార్దు గారు. పార్దు, మరి ఎవరిని ఊహించుకుని వేయించావు పార్దు? అవునా పార్దు గారు, మీరు మీ అక్కయ్య గారిని ఊహించుకుని వేయించారా? కాదు. ఇది అబ్బబ్బబ్బా, ఛే, నా జడ్జిమెంట్ రాంగ్ అయింది. ఇప్పుడు మాత్రం నాకు అర్థమైపోయింది. ఈ రెండు కళ్ళు మా అత్తగారు అన్నపూర్ణాదేవి గారివి. ఇదిగో ఈ ముక్కుందే మా మామయ్య గారు సూర్యనారాయణ గారిది. ఈ బుగ్గలు కూడా మా అత్తగారివే. బావా కాదు. పార్దు, మరి ఎవరిని ఊహించుకుని వేయించావు పార్దు? అసలు నిజంగా ఇలాంటి పాప ఉంటే ఎంతో బాగుండు. ఎంత బాగున్నావు తెలుసా? పాప బుగ్గలు చూడమ్మా, ఎంత ముద్దొస్తున్నాయో. పార్దు గారు, ఈ పాపకేం పేరు పెడితే బాగుంటుంది? అంటే ఊహల్లోంచి పుట్టుకొచ్చిన పాపకు కూడా పేరు పెడతారా? మోనాలిసా కూడా ఒక పెయింటింగే కదా అన్నయ్య గారు, దానికి మోనాలిసా అని మరి పేరుందిగా. ఓ కరెక్ట్, నువ్వు కరెక్ట్ గా చెప్పావు చెల్లమ్మా. ఇంతకీ ఏం పేరు పెడదాం? ఎవరినో ఊహించుకుని పెయింటింగ్ వేయించారుగా, పేరు కూడా మీరే పెట్టండి మరి పార్దు గారు. అవును బా మరిది, ఇప్పుడు పేరు పెట్టు. అనూష. అనూష? ఓహో, సూపర్ గా ఉంది పేరు, అనూష. నా పేరు అనూష, చాలా బాగుంది నా పేరు. అనూష, ఏ అనూష, అనూష. అవును మురళి గారు. సార్, ఇంతకీ మన కంపెనీ పబ్లిసిటీకి సంబంధించి అన్ని రెడీ చేశారు కదా? రెడీ చేయడం, పబ్లిసిటీ స్టార్ట్ చేయడం అన్ని అయిపోయింది సార్. ఓ,
సరే మీరికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్. ఏంటన్నయ్య అలా చూస్తున్నారు? నిజంగా ఫోటోలో పాపకి జీవం ఉందా మూల్య? అంత బాగా వేశావు. ఆ బొగ్గు చూడండి ఎంత బాగుందో. నాకు ముద్దు పెట్టారు. నువ్వు ఒక్క బుగ్గకే ముద్దు పెట్టావు. ఈ అందమైన పాపకి నేను 2 ముద్దులు పెడతానా? నాకు 2 ముద్దులు పెట్టారు. అలా చూస్తావేంటి బావా? నువ్వు కూడా ముద్దు పెట్టు. అవునవును, పెట్టాలి కదా. ఇంతవరకు మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. నాకు ముద్దులు చాలా ఎక్కువైపోయాయి. నీకు విషయం తెలుసా అమూల్య? ఏంటి పార్థు గారు? ఈ పాప మనిద్దరికీ పుట్టింది అమూల్య. మనిద్దరికి పుట్టడం ఏంటి పార్థు గారు? అవును, ఈ పాప పుట్టింది మనిద్దరికే కదా. ఏం మాట్లాడుతున్నారు పార్థు గారు మీరు? నా భావం ఏంటంటే, నేను ఊహించి నోటితో చెప్పానా? నువ్వు నా ఊహలకు తగ్గట్టే ఈ పాప బొమ్మ గీసావు. మనిద్దరి భావాలు కలిసిపోవటం వల్ల, మన మైండ్లు ఒకే విధంగా ఆలోచించటం వల్ల ఈ అనుష పాప క్రియేట్ అయింది కదా. అందుకే మనిద్దరికి పాప పుట్టింది అంటున్నాను. నేనింకా ఏదో అనుకున్నాను పార్థు గారు. అసలు మన ఇద్దరి మధ్య ఏ సంసార బంధమూ లేదు. అయినా మీరిలా అంటున్నారేంటా అని నేను చాలా కంగారు పడ్డాను. వీళ్ళ మధ్య సంసార బంధం లేదా? అమూల్య భర్త నిజమైన భార్యాభర్తలుగా కలిసి కాపురం చేయడం లేదని, వాళ్ళింకా కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగే ఉంటున్నారని నాకింకా అనుమానంగానే ఉంది. అంటే అత్తే చెప్పినట్టు వీళ్ళు లోపల మాట్లాడుకుంటున్నట్టు వీళ్ళకి ఇంకా శోభనం కూడా జరగలేదన్నమాట. నైట్ టైం కదా, ఇప్పుడు వద్దులేండి, రేపు ఉదయాన్నే మాట్లాడదాం. ఓకే. హాయ్ బియ్యం. బియ్యం ఏంటి బావా? భావమర్దిన్ షార్ట్ కట్ లో బియ్యం అంటారు. సరే చెప్పు బావా, ఆఫీస్కి సంబంధించిన డిస్కషన్ ఏమైనా చేయాలా? కాదు, బెడ్రూమ్ కి సంబంధించిన డిస్కషన్ చేయాలి. నువ్వు విన్నది కరెక్టే బియ్యం. బావా అది అసలు ఏంటంటే, నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీ భార్యాభర్తల మధ్య ఇంతవరకు శోభనం జరగలేదు, కానీ మీరేమో శోభనం జరిగినట్టు, ఇద్దరు కలిసి కాపురం చేస్తున్నట్టు అందరినీ మోసం చేస్తున్నారు. అవునా కాదా? మీరు భలేవారు బావా. మాకు శోభనం జరగకపోవడం ఏంటి? ఎప్పుడో జరిగిపోయింది. మేము అసలు ప్రతిరోజు ఫస్ట్ నైట్ లానే ఫీల్ అవుతాం. ఫీల్ అయిపోతుంటారంతే, కానీ మీ మధ్యన కెమిస్ట్రీ మాత్రం ఏమీ ఉండదు. లేదు బావా, నేను చెప్పేది నిజం. అబ్బా, నువ్వు కూర్చో బామర్ది, కూర్చో. చూడు బామర్ది,
సంసారం చేసుకుని భార్యాభర్తలు అడవిలో ఉన్న చెట్లతో సమానం. ఎప్పుడూ ఆక్సిజన్ మాత్రమే వదులుతూ ఉండకూడదు, లైఫ్ వేస్ట్ అయిపోతుంది. ఆక్సిజన్ పీలుస్తూ కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉండాలి. సర్లే, ముందు జ్యూస్ తాగు. ఇప్పుడు వద్దులే బావా. అబ్బా పర్వాలేదు, తాగు బామర్ది, తాగు. ఏంటి బావా, సడన్ గా ఏదో మార్పు వచ్చేసింది. ఏం మార్పు? బావా, నాకు వెంటనే శోభన కావాలి బావా. ఏది? ఇంకోసారి చెప్పు. నాకు వెంటనే శోభన కావాలి బావా. శోభనం ఆల్రెడీ జరిగిందన్నావుగా. లేదు బావా, జరగలేదు. బావా, నాకు వెంటనే అమూల్యతో శోభనం జరిగిపోవాలి బావా. ఇదంటే ఇప్పటిదాకా అమూల్య మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. ఇప్పుడు సడన్ గా అమూల్య కావాలనిపిస్తుందేంటి? నువ్వు ఈ రాత్రంతా అమూల్య నదిలో. నాకెందుకు అమూల్య కావాలనిపిస్తుంది. కావాలనిపించడం మాత్రమే కాదు, ఎలాగైనా సరే ఇంకో గంటలో నువ్వు అమూల్యం స్వాధీనం చేసుకుంటావు. ఏంటి బాబా నువ్వు మాట్లాడేది? అసలు ఏం జరుగుతుంది? నా ప్రమేయం లేకుండానే నా బాడీలో ఏదో జరిగిపోతుంది బావా. దానికి కారణం నువ్వు తాగిన జ్యూస్లో ఇది కలపడమే బామ్మర్ది. ఇది ఒక్క చుక్క కలిపితేనే ఒంట్లో ఉన్న నరాలని జివ్వున లాగేస్తాయి. అలాంటిది నీకిచ్చిన జ్యూస్లో మొత్తం బాటిల్ కలిపేశాను, మొత్తం. ఏంటి బావా అది? నేను బిజినెస్ పని మీద బ్యాంకాక్ వెళ్ళినప్పుడు అక్కడ ఓ చెట్టుకు సంబంధించిన లిక్విడ్, దీన్ని నా ఫ్రెండ్ ఇచ్చాడు. ఇది తాగి భార్య దగ్గరికి వెళ్తే అంతే. అంటే బావా, చూడు, నువ్విప్పుడు అమూల్యాన్ని బలవంతం చేయవు, తనతో నీ శోభనం జరిగిపోతుంది. అది అది దీని గొప్పతనం. చూడు, నువ్విప్పుడు అమూల్యాన్ని బలవంతం చేయవు, తనతో నీ శోభనం జరిగిపోతుంది. అది అది దీని గొప్పతనం. ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుంది, ఏదో జరిగిపోతున్నట్టుంది బావా. బావా, నాకు వెంటనే అమూల్య కావాలి బావా. బావా, స్లో 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 బామర్ది. అమూల్య బావా. అవునన్నా, అమూల్య. బావా, దానన్నా, అమూల్యనన్నా, దానన్నా, దా బంగారు. బావా, బామర్ది, నాకు అమూల్య కావాలి బావా. అదంతా నేను చూసుకుంటాను కదా బామర్ది. ప్లీజ్ బావా, తొందరగా. అమూల్యని నేను రెడీ చేస్తాను కదా, ముందు నీకు పంచగడతాను. ఉండు 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 బావా.
అబ్బో మనోడు స్పీడ్ చూస్తుంటే నాకు చేతులు నొక్కుతున్నాయి. వీడిని త్వరగా రెడీ చేసేస్తే ఓ పని అయిపోతుంది బాబాయ్. ఏంటి వదిన గారు అడుగుతుంటే చెప్పరేంటి? ఇప్పుడు ఈ అలంకరించడం దేనికి? ఏమోనమ్మా, నీకు పార్దుకి ఇంతవరకు శోభనం జరగలేదు. ఇప్పుడు శోభనం జరగాలని మీ అన్నయ్య ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ మీ శ్రీవారు నీకోసం ఎదురు చూస్తుంటారంట. ఇక్కడ నేను అలంకరించి పంపించాలంట. అంతే, ఇంకా నాకేం తెలీదు. సూపర్ బామ్మర్దే. శోభనం పెళ్లి కొడుకులా భలే ఉన్నావు బామ్మర్దే. ఇవన్నీ తర్వాత బావా, ముందు అమ్ముల్ని త్వరగా పంపించు బావా. తట్టుకోలేకపోతున్నాను బావా. అబ్బా నువ్వేం కంగారు పడకు బామ్మర్ది. అవతల మీ అక్క అమూల్యని అలంకరిస్తుందని చెప్పాను కదా, ఉండు జస్ట్ 5 minutes. నా నరాలు చివ్వలు లాగిస్తున్నాయి బావా. అవి నా మాట వినలా లేవు బావా. సరే సరే కాస్త ఓపిక పట్టి పారదు, పంపిస్తున్నాను. ఉండు పంపిస్తున్నాను త్వరగా. సూపర్గా ఉన్నావు అమూల్య. చెల్లెమని రెడీ చేసావు కదా, రా ఎందుకు? ఒకసారి ఇట్రా చెప్తాను. ఓకే, వస్తాను. అమూల్య తొందరగా రా. ఈరోజు ఎలాగైనా సరే మన ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిగిపోవాలి. అమూల్య, ఏంటండి? అరే అమూల్యం త్వరగా రెడీ చేయి. చూడు అవతల మీ తమ్ముడు అమూల్యం తన కౌగిట్లో బంధించుకుని ఎప్పుడెప్పుడు సొంతం చేసుకుందా అని ఎదురు చూస్తున్నాడు. అదేంటి? అవును, ఇదిగో అప్పుడు నేను బ్యాంకాక్ నుంచి ఒక లిక్విడ్ తీసుకొచ్చాను కదా. ఆహా, అవునవును. ఆ రోజు రాత్రి ఆ లిక్విడ్ లో ఒక్క చుక్క పాలల్లో కలుపుకుని తాగాను, గుర్తుందా? అమ్మో, గుర్తుంది. ఆ ఆ రోజు ఎప్పుడూ లేనంతగా నన్ను వదిలిపెట్టకుండా బెడ్రూమ్ అంతా రచ్చరచ్చ చేశారు. ఆ అదెలా మర్చిపోతాను? నన్నసలు ఆ రాత్రంతా నిద్ర కూడా పోనివ్వలేదు. ఇప్పుడు నేనేం చేశానో తెలుసా? ఏం చేశారు? ఆ బాటిల్లో లిక్విడ్ మొత్తం జ్యూస్ లో కలిపి పార్దుతో తాగించేశాను. అమూల్య గదిలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు తన గ్రిప్ లోకి తీసుకుందామా అని మీ తమ్ముడు తెగ ఆరాట పడిపోతున్నాడు తెలుసా? అయ్యో, ఎంత పని చేశావురా మగడా. దీన్నెంత అలంకరించినా శుద్ధ వేస్ట్. ఇది ఎలాగూ లోపలికెళ్తుంది, కింద పడుకుంటుంది. నా తమ్ముడు ఎలాగూ మంచం మీద పడుకుంటాడు. వీళ్ల మధ్యన శోభనం జరగదు అని నేను ఏవేవో లెక్కలేసుకుంటే నువ్విలా టెస్ట్ ఇచ్చి చెడగొట్టా వెంట్రా మగడా. ఈ రాత్రంతా వాళ్లకు రచ్చ రచ్చే. అయ్యో, అదేంటండి? అమూల్యకిష్టం లేకుండా పార్దు చేత ఇలా పాడు పని చేయిస్తారా? తప్పే ఉంది త్రిపుర, వాళ్ళిద్దరు భార్యాభర్తలు. అయ్యో, అయితే మాత్రం వాళ్ళని బలవంతం చేస్తారా? అచ్చో త్రిపుర, ఇదిగో నీకు నిద్రలేని ఆ రాత్రి అస్సలేం జరిగింది? ఏం జరిగింది? నీకు ఆ రోజు అసలు మూడే లేదు. నేనేం చేశాను? నాకు మూడ్ తెప్పించారు కదా. ఆ రోజు మిమ్మల్ని అసలు దగ్గర కూడా రానివ్వకూడదు అనుకున్నాను.
తర్వాత మీరే నన్ను దగ్గరకొచ్చేలా చేసుకున్నారు. కదా ఆ లిక్విడ్ మహత్యమే ఇది. ఓహో, ముందు అమూల్య ఒప్పుకోకపోయినా పార్తో ఒప్పుకునేలా చేస్తాడు. ఎలా? అయ్యయ్యో ఎంత పని చేసావన్నయ్య. ఇప్పుడు నేను ఆ గదిలోకెళ్తే నా పరిస్థితి ఏంటి? త్వరగా రా అమూల్య, నేను వెయిట్ చేయలేకపోతున్నాను. నువ్వెప్పుడొస్తావా, తలుపు ఎప్పుడు మూసేద్దావా అని ఎదురు చూస్తున్నాను. తొందరగా రా అమూల్య. అలంకరించడం అయిపోయింది. ఇంక పద అమూల్య, పద. ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండమూల్య. ఏంటొదినా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు? అదే మీకీ రోజు శోభనం కదా, మా తమ్ముడు ఈ రాత్రికి ఒక్క క్షణం కూడా నిద్ర లేకుండా చేస్తాడు అని చెప్తున్నాను అంతే. ఈ రాత్రి మనకి శివరాత్రి అమూల్య. నేను ఈ రాత్రి శివతాండం చేస్తాను అమూల్య. ఎస్. డాడీ, ఎవరు పాప నువ్వు? నేను మా అమ్మ కూతుర్ని. ఈయన మా డాడీ. నేను మీ డాడీ అంటే? అవును, నువ్వే మా డాడీ.